ఏం మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. అదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాకపోయినట్లయితే ఇవాళ రోజు మన దేశం మన రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేది. సో దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం, ఏం చెప్తారు దాని గురించి? ఇంతకుముందు ఇప్పుడు దాదాపు 12-13 సార్లు వెళ్ళి వచ్చారు దావోస్. వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కంపెనీని తీసుకొస్తున్నారు ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి. తద్వారా రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాదు, ప్రపంచం చూపంతా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ పైన ఉంది. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా అక్కడే ఉన్నారు. వీరిద్దరూ కలిసి అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇక్కడికి మనకి కంపెనీలు తెస్తున్నారు. సో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రెండింటికి తేడా అంటే ఏం చెప్తారు? అసలు గత ప్రభుత్వం అనేది ప్రభుత్వమే కాదు, దోసుకు తినే రకం అది. దొంగలు దోపిడీ రాజులు వాళ్ళంతా. అంతేగాని దాన్ని అసలు ప్రభుత్వం అని ఎవరు అనరు, నేను అన్నాను. ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటి ప్రజలకంటే? ఈ ప్రభుత్వంలో ఒకటిగా జరిగిన మంచి, రైతు భరోసా ఇచ్చాడు, ఆడవాళ్ళకి స్త్రీ శక్తి పథకం ఇచ్చాడు, ఈ విద్యార్థులకు ఇచ్చాడు, ఈ ఉద్యోగస్తులను ఇచ్చేసాడు. అనేక కార్యక్రమాలు అన్ని నిర్విఘ్నంగా సాగుతున్నాయి. కానీ చంద్రబాబు గారి గ్రాఫ్ రోజు రోజు పడిపోతుంది. వచ్చేది నేనే జగన్ 2.0 సినిమా వేరేలా ఉంటుంది అన్నారు జగన్ గారు. అస్సలు జగన్ రావటం అనేది అసలు జరగని పని, జరగని పని అది. ఆయన ఇప్పుడే కాదు, ఇక జీవితంలో ఆయన సీఎం అవ్వడు.